మనకు రాయలసీమ ఎమ్మెల్యేలు కానీ ఆంధ్ర ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా మాతోటి కూడా రావడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు కానీ చాలా మంది నరేంద్ర ఉమా గాని మాతో పాటు పోలీసులతోటి లాఠీ చార్జ్ దెబ్బలు తిన్నారు. మన ప్రాంతం బాగుండాలని జైలు కూడా నాగపూర్ జైలు కూడా పోవడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా మళ్ళా కూడా ఢిల్లీలో శాసనసభ్యులందరూ కూడా మద్దతు తెలిపేందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా హనుమంతరావు గారు ఆదిలాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. పెద్దలు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షాల నాయకులందరికీ, రైతు సోదరులకు, సోదర కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. ఈనాడు మనం బాబ్లీ ప్రాజెక్టు అదొకటే కాకుండా దానిపైన కడుతున్నటువంటి 11 ప్రాజెక్టులను కట్టాలి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మన 5-6 జిల్లాలలో దాదాపు 18 లక్షల ఎకరాలు పాల్గొన్నటువంటి మన భూభాగాన్ని కాపాడుకోవాలి, పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీకి రావడం జరిగింది. ఈనాడు మిత్రపక్షాలందరం కలిసి కూడా వచ్చాం. గతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళు తెరిపించాలని మరి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు, అయ్యా మా ప్రాంతం ఎడారిగా మారబోతా ఉంది, నీవు రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నావు, మరి ఏమాత్రమైనా నీకు రైతులపై ప్రేమ అనేది ఉంటే పైన కట్టేటువంటి బాబ్లీ ప్రాజెక్టు మరి 11 ప్రాజెక్టును ఆపండి, తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని ఎడారి ప్రాంతం కాకుండా కాపాడండి అని చెప్పి మనం చెప్పినప్పటికీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఈ రాజశేఖర రెడ్డి గారు మనలను నాటకం ఆడుతా ఉన్నారు అని చెప్పి ఆయన ఒక నాటకం ఆడుతా ఉన్నారు. మరి ఇటువంటి నాటకాన్ని కట్టడి చేయాలంటే మరి అతను ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాల పోవడం లేదు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా ఆయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. ఆ బుద్ధి చెప్పడం మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాన్ని మా మాత్రం లేకుండా కూకటి వేళ్లతో పీకి పారేసి నాడే ఈ ప్రాజెక్టులను మనం ఆపగలుగుతాం, మన ప్రాంతాన్ని ఎడారి కాకుండా రక్షించుకోగలుగుతామనే మరి దృఢ నిశ్చయంతో మనమంతా కూడా గ్రామాన ఈ బాబ్లీ ప్రాజెక్టు మరియు దానిపై కడుతున్నటువంటి 11 ప్రాజెక్టుల ద్వారా ఏ విధంగానైతే మనం నష్టపోతున్నామో రైతాంగానికి విడమని చెప్పి ముందుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి మరొకసారి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, మీరు మాత్రం ఈ ప్రాజెక్టును ఆపకుంటే మీకు పుట్టగతులు ఉండే తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి చెప్పడానికే ఈనాడు ఇక్కడికి వచ్చామని చెప్పి మనవి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మనమంతా కూడా గ్రామాన ఈ విషయాలను మరి విశదీకరించి చెప్పాల్సిన బాధ్యత మీపై, మాపై, మనందరిపై ఉంది అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై తెలుగుదేశం. గట్టిగా రోకో 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 బతావో బతావో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బతావు బతావో 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 బతావో. వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు మిత్రులు రేవు ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఐ, సిపిఎం, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల ఐక్య ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న రైతు సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు. మరి గత 2.5 సంవత్సరాల నుండి కూడా మరి తెలంగాణ ప్రాంతంలో జీవనాధారమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో ఆయకట్టు పూర్తి స్థాయిలో ఎండిపోయే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వము బాబ్లీ ప్రాజెక్టు తోటి కలుపుకునే 12 ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నాయి. మరి వీటిని మీరు అధికారంలో ఉన్న పార్టీ
అధికారంలో ఉన్న నాయకత్వము మీరు అడ్డుకోవడమే కాకుండా దాన్ని ఆపివేసిన గురుతరమైన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి వివిధ సందర్భాలలో వివిధ పద్ధతుల్లో కూడా ఈ ప్రభుత్వం మీద మనం ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా దురాదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా ఆ ప్రాజెక్టును ఆపడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారు మేము ప్రతి ఒక్క సెంటుకు ప్రతి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందిస్తాం, జలయజ్ఞ కార్యక్రమమే మా ధ్యేయము అని చెప్పి చెప్పిన సందర్భంలో కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం. జలయజ్ఞానికి మేము వ్యతిరేకం కాదు, కానీ జలయజ్ఞం ద్వారా చేస్తున్న జలయజ్ఞానికి మాత్రం మేము వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా చెబితే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని చెప్పి వివిధ సందర్భాలలో చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నాం. ఇవాళ వరంగల్ జిల్లాకు సంబంధించి గతంలో మరి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి మరి కడియం పేరు గారి యొక్క భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి శ్రీరామ్ ప్రాజెక్టుకు సంబంధించి 2.5 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యం పెంపొందించుకుంటే మరి మన జిల్లాకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కూడా మరి మన జిల్లాకు సంబంధించిన పొన్నా లక్ష్మీ గారికి ఒక అవకాశం వచ్చింది. గతంలో చేసిన అభివృద్ధికి పోటీ పడి ఈ జిల్లాలో ప్రతి ఒక్క సెంటుకు నీళ్లు అందించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి వాస్తవంగా ఆ రోజు ఎంతో ఆశించడం చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన భారీ నీటి శాఖ మంత్రి ఉన్న పొన్నా లక్ష్మీ గారు ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చే సంగతి తెలియడంలోనే గతంలో ఇచ్చిన నీటి వనరుల్ని ఈ రోజు లేకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా ఒక దద్దమ్మలాగా ఒక సన్యాసిలాగా ఇవాళ ప్రవర్తించడం అనేది వరంగల్ జిల్లా ప్రజలు చేసుకున్న ఒక పాపమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ ఒకటి అంటున్నాము, అయ్యా మీరు ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వకుండా మంచిదే, కానీ ఉన్న నీటి వనరులు మాత్రం నాశనం చేసే విధంగా చెడగొట్టే విధంగా మీరు ప్రవర్తించద్దని చెప్పి మనం ప్రయత్నిస్తున్నాం. ఇవాళ ఒక శ్రీరామ్ సాగరే కాకుండా ఇవాళ వాళ్ళ యొక్క అవినీతికి ఇవాళ వరంగల్ జిల్లాలో గుండెవాగు ప్రాజెక్టు కూడా ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. ఇవాళ ప్రధానంగా రాజీవ్ పల్లెపాటులో జలయజ్ఞ సందర్భంగా ఫౌండేషన్ స్టోన్ వేసి పని ప్రారంభించి అతి త్వరగా పూర్తి చేసే గుండెవాగు ప్రాజెక్టు వీళ్ళ యొక్క అవినీతి వల్ల కూడా ఇవాళ తెగిపోయి ఆడ 1400 ఎకరాలు నష్టపోవడమే కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం అక్కడ చాలా మంది కూడా అంటే 500 మోటార్లు కూడా నష్టపోయి అంటే ప్రత్యక్షంగా వారు చేసే లాభం ఏం లేదు కానీ వాళ్ళ యొక్క అవినీతి వల్ల ఇంకా ఉన్న ఆయకట్టును కూడా చెడగొట్టే పరిస్థితికి వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవము, రాబోయే భవిష్యత్ తరాలకు మనమందరం కూడా జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఉంది, జవాబు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ జవాబుదారికి జవాబు చెప్పుకోవాలంటే ఇవాళ శ్రీరామ్ సాగర్కు మరి ఆయకట్టుకు నష్టపోయే విధంగా ఇవాళ గోదావరి పైన మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న ఈ ప్రాజెక్టులను ఏ స్థాయికైనా కూడా ఏ పరిస్థితులైనా కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ధర్నా కార్యక్రమం ద్వారానైనా కూడా కాంగ్రెస్ నాయకత్వానికి మరి ముఖ్యంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నుకు వచ్చి ఇప్పటికైనా తన బాధ్యత నిర్వర్తించాలని చెప్పి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకత్వము కాంగ్రెస్ నాయకత్వం కూడా మరి వెంటనే స్పందించవలసిన అవసరం ఉంది, లేకుంటే రాబోయే తరాలకు మీరు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగు. కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ మిత్రులు పెద్దలు సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా